ఒక పెద్ద మహిళా పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మహిళలకు స్వర్ణయుగం లాంటిది అని నేను చెబితే అది అతిశయోక్తి కాదు. ఆధారాలతో సహా దానిని నిరూపించడానికి గణాంకాలతో పాటు గత 56 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాల్లో అత్యధికం అందింది మహిళలకే. ఎంత శాతం అనుకుంటున్నారంటే ఈ మహిళల్లో, అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల్లో 90% మందికి, అంటే ఎబో మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే ధనవంతులు కావచ్చు, వారికి తప్ప మిగతా అన్ని వర్గాల్లోని మహిళల్లో 90% మందికి ఏదో ఒక సంక్షేమ ఫలమో అభివృద్ధి ఫలమో అందింది. భారతదేశంలో ఇంత విస్తృత స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో ఏ మహిళ కూడా సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పొందలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మీకు నా చెప్పినట్టు మహిళల్లో 90% మందికి ఒకటి కాదండి, కొంతమంది మహిళలకైతే 3 పథకాలు, 4 పథకాలు, 5 పథకాలు వచ్చినాయి. కాబట్టి ఎన్ని మనం అక్యుములేట్ చేస్తే దాదాపు 5.5 కోట్ల మందికి, అంటే రాష్ట్ర జనాభా ఉందే 5 కోట్లు కదా, మరి 5.5 ఎట్లా చెప్తారని చెప్పి అంటారు మీరు. ఎట్లాగంటే ఒక్కొక్క మహిళకు 3-4 కూడా వచ్చినాయి. కాబట్టి వారిని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే మన రాష్ట్ర జనాభా కన్నా కూడా ఎక్కువ పథకాలు మహిళలకు వచ్చినాయి. 90% మందికి రావడే కాకుండా ఈ ప్రభుత్వంలో ఈ గత 56 నెలల్లో డైరెక్ట్, నాన్ డైరెక్ట్, అంటే నేరుగా సంక్షేమం కావచ్చు, పరోక్షంగా సంక్షేమం కావచ్చు, దీనికి సంబంధించి సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అందజేస్తే, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రాష్ట్రమంతటా సంక్షేమం రూపంలో ఇస్తే, దీంట్లో దాదాపు 2.65, అంటే సగం పైగా 2.65 లక్షల కోట్ల రూపాయలు కేవలం మహిళలకే ఇచ్చారు ఆయన. కాబట్టి ఆయన మహిళా పక్షపాతి అని మనం ఎందుకు అనకూడదు. మూడోది స్వర్ణయుగం. ఏంటి స్వర్ణయుగం అంటే ఏమిటి, మహిళలకు ఎందుకు చేస్తున్నారంటే ఈ మహిళల్లో అత్యధికులు లబ్ధి పొందారని చెప్పి మనకు తెలుసు. అయితే ఎంత లబ్ధి పొందారండి? నిజానికి మనం దీన్ని కూలంకుషంగా సూక్ష్మ రూపంలో అధ్యయనం చేస్తే వారు పొందిన లబ్ధి అనేది నిజానికి వారికి ఆశ్చర్యం కలుగుతుంది, ఆర్థిక రంగ నిపుణులకి ఆశ్చర్యం కలుగుతుంది. దానికి సంబంధించి సునీత లక్కరాజు గారితో పాటు నేను కూడా కొంత స్టడీ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈ 56 నెలల పాలనలో రాష్ట్రంలోని మహిళలకు సుమారు 11.41 లక్షల కోట్ల రూపాయల సంపద అనేది ఈ రాష్ట్ర మహిళలకు దక్కింది. 11.41 లక్షల కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో సంపద పొందిన ఏ రాష్ట్ర మహిళలు కూడా లేరు. దాంట్లో మనం ఏపీ నెంబర్ 1 ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా స్వర్ణయుగంగా భావించాలి. సరే, మనం అనొచ్చు మీరు ఈ లెక్క అంటే 11.41 లక్షల కోట్లు ఎలా వచ్చింది మీకు అని చెప్పినప్పుడు, మా స్టడీలో ఇళ్ల స్థలాలు వారు లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఒక్కొక్క ఇళ్ల స్థలాన్ని చాలా తక్కువగా, అంటే 48 గజాల స్థలాన్ని, అంటే ఒక సెంటు స్థలాన్ని మనం తక్కువగా 2.5 లక్షల రూపాయలు వేసుకుంటే ఈ ఇళ్ల స్థలాల మీద మొత్తం ఈ మహిళలు పొందిన అమౌంట్ ఎంత తెలుసా అండి? 7.75 లక్షల కోట్ల రూపాయలు. 7.75 లక్షల కోట్ల రూపాయలు. అదే సంక్షేమ పథకాలకి, ఇంత మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలకు నేరుగా కానీ పరోక్షంగా కానీ ఆ రూపంలో పొందింది 2.66 లక్షల కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇంకొక 1 లక్ష రూపాయలు గృహ నిర్మాణ రూపంలో పొందారండి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా ప్రతిదీ మహిళల పేరునే పెడుతోంది, మనం మర్చిపోకూడదండి. ఫలితంగా ఏమవుతుందంటే ప్రతి కుటుంబం కూడా తన ఆస్తులను కాపాడుకోగలుగుతుంది. అదే పురుషుల చేతిలో పెడితే ఆ డబ్బులన్నీ కూడా ఏమవుతాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ప్రతి పైసా కూడా మహిళల ఖాతాలోకి వెళ్లే విధంగా చూస్తున్నారు. అలాగే కొత్తగా నిర్మించబోతున్న ఇళ్లను కూడా ఈ మహిళల పేరునే పెట్టారు.
వాటి విలువ సుమారుగా ప్రస్తుతం అంటే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది 1,00,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం కలిపి 11.41 లక్షల కోట్ల రూపాయలు. సరే, దీంట్లో ఈ ఫిగర్లో గొప్పే ఉందని చెప్పి అనుకుంటారు. ఈ ఫిగర్లో గొప్ప ఏమిటంటే మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని రాష్ట్రాల బడ్జెట్ ఎంత ఉందో ఇంచుమించు ఈ మహిళలు అంటే మీరంతా పొందిన సంపద అంతకన్నా ఎక్కువే ఉంది. అది అచీవ్మెంట్ ఏంటంటే అది ఈ ప్రభుత్వం మనకి ఇస్తున్న గొప్ప కానుకంటే కోట్ల రూపాయల్లో 1,00,000 కోట్ల రూపాయల్లో మనం కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వ్యయాలు సుమారుగా 2.6 లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణ 2.24 లక్షల కోట్ల రూపాయలు, కర్ణాటక 3.27 లక్షల కోట్ల రూపాయలు, తమిళనాడు 3.6 లక్షల కోట్ల రూపాయలు. అన్నీ కలిపినా కానీ ఈ 11.41 లక్షల కోట్ల రూపాయలకి సమానంగా లేదు. అంటే ఇంచుమించు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం వారి బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ మొత్తాన్ని ఈ రాష్ట్ర మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంపదగా, ఒక కానుకగా అప్పచెప్పారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మహిళలకు ఒక స్వర్ణయుగంగా భావించాలని చెప్తున్నానండి. ఇది కాకుండా మహిళా సాధికారత వారు చేసింది ఏంటంటే అనేక కార్పొరేషన్ పదవులు, చైర్మన్ పదవులు, అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికలప్పుడు దాదాపు 40% పదవులు మహిళలకే అప్పచెప్పారు. అది కూడా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం. మన భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా అంత పెద్ద మొత్తంలో మహిళలకు పదవులు కట్టబెట్టలేదు. అదొక ఇదండి. తర్వాత మీకు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అత్యంత సమర్థవంతంగా డ్వాక్రా గ్రూపులు ప్రస్తుతం ఈ 56 నెలల్లో పనిచేస్తున్నట్లుగా చెప్పింది ఎవరండి? అది జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనే ఒక పుస్తకంలో, ఇది యూజీసీ ఆధ్వర్యంలో దాన్ని ప్రచురించారండి. దాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో వారి పుస్తకంలో వారు చెప్పింది ఏంటంటే ఈ డ్వాక్రా గ్రూపులు భారతదేశంలో ఎక్కడ బాగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, ఉత్పాదకత బాగా ఉందంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వారు నిర్ధారించారండి. అంతేకాకుండా మీకు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటప్పటికి అవి కూడా అత్యధికంగా ప్రజలకు సర్వ్ చేస్తున్నాయి. అది ఎట్లాగంటే మీకు ఉత్తరప్రదేశ్లో ప్రతి 1,300 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటే, పశ్చిమ బెంగాల్లో ప్రతి 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటే, ఏపీలో ప్రతి 900 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. అంటే యూపీలో 1,300 మందికి, పశ్చిమ బెంగాల్లో ప్రతి 1000 మందికి ఒక అంగన్వాడీ ఉంటే, ఏపీలో మాత్రం ప్రతి 900 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. దాని నిర్వాహకులు ఎవరండి? మహిళలే. ఇది అచీవ్మెంట్ అండి. అది గృహ నిర్మాణం. ఈ గృహ నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైన సంక్షేమ పదంగా దీన్ని మనం భావించాలి. ఎందుకంటే మిగతా దేశాల్లో కూడా, మిగతా రాష్ట్రాల్లో కూడా లక్షలాది గృహాలు నిర్మిస్తున్నారు. కానీ అక్కడ ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారు ఉంటారో ఆ లబ్ధిదారు తన వాటాగా అమౌంట్లు చెల్లించాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ₹1 ఖర్చు కూడా లేకుండా ఈ గృహాలు నిర్మిస్తున్నారు. నిజమా కదా? ఎక్కడా చేయట్లేదు ఇట్లాగా. అది మీకు ఒక ఉదాహరణ చెప్తానంటే, ఉత్తరప్రదేశ్లో మీకు ఉత్తరప్రదేశ్ ఆవాస్ యోజన అనే పథకం కింద వాళ్ళు లక్షలాది గృహాలు నిర్మిస్తున్నారు. ఒక రకంగా చెప్పండి, మనతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ దాదాపు 10 రెట్లు పెద్ద రాష్ట్రం, జనాభా కావచ్చు లేకపోతే ఇతరత కావచ్చు, చాలా పెద్ద రాష్ట్రం, పెద్ద బడ్జెట్. అయితే మరి వారు ఉచితంగా ఇవ్వచ్చు కదా, కానీ వాళ్ళు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఏంటంటే 400 చదరపు అడుగుల ఇళ్ళు, అంటే ఒక్కొక్క యూనిట్ 400 చదరపు అడుగులు. ఆ యూనిట్కి వాళ్ళు చేసిన ఖర్చు ఎంతంటే 6.51 లక్షల రూపాయలు. 6.15. దీంట్లో లబ్ధిదారుడు అంటే ఎవరైతే ఈ పేద జనం ఉంటారో వాళ్ళంట 4.1 అంటే 4,10,000 రూపాయలు ముందు చెల్లించేయాలంట. వాడి పేదవాడి దగ్గర డబ్బు ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? చేయలేరు కదా. కానీ ఆ ప్రభుత్వం మీరు మ్యాండేటరీ, మీరు తప్పనిసరిగా 4,10,000 రూపాయలు చెల్లిస్తేనే మీకు ఇస్తామని చెప్పి అంటుంది. వారి కంట్రిబ్యూషన్ ఎంత అంటే కేవలం 2.5 లక్షల రూపాయలు మాత్రమే. మీరు ₹4 ఇవ్వండి, నేను ₹2 ఇస్తాను, అప్పుడు తప్ప మీకు ఇల్లు అని చెప్పి చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఆ పథకం మీకు ఎందుకు సక్సెస్ అవుతుంది? మీకు పేదవారిని మనం వారి అభ్యున్నతికి
వారి అప్లిఫ్ట్మెంట్కి నిజంగా సిన్సియర్గా పనిచేసే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ఆ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఎందుకంటే అది కనీసమైన అవసరం, అది మీకు. అది నీరు ఒకటి, ఇటువంటి గృహాలు, విద్య, ఈ 3 కూడా ఉచితంగా ఇచ్చినప్పుడు మాత్రమే పేదవారికి నిజమైన లబ్ధి చేకూరుతుంది. అలా కాకుండా మీకు ఒక బంగారపు స్పూన్లో ఖాళీ స్పూన్ పెట్టి దాన్ని తిను అంటే ఉపయోగం ఉంది? వాటి దాంట్లో స్పూన్లో ఉండదు, వాడు తినేదే ఉండదు. అట్లాగే ఈ దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రజలను, ముఖ్యంగా పేదలను, మహిళలను మభ్యపెడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు అని చెప్తే ఇంకొక విషయం చెప్తానండి. ఈ రోజున విద్యా వ్యవస్థలో అత్యధికంగా లబ్ధి పొందుతుంటారంటే విద్యార్థినులే. విద్యార్థినుల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అక్కడితో అయిపోలేదు. మీకు ఈ మధ్యన భారతదేశంలో నాకు తెలిసినంత వరకు చాలా విస్తృతంగా ట్యాబ్లు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఒక్కొక్క ట్యాబ్ విలువ 15,000 రూపాయలు. అంతేకాకుండా ఆ ట్యాబ్కి సంబంధించి కంటెంట్ కావాలి లోపల, అంటే వీరికి విద్యా బోధనకు ఉపయోగపడే కంటెంట్ కావాలి. దాని విలువ 15,000 రూపాయలు. ఇక్కడ ఒక మర్మం ఏమిటంటే, ఎవరైనా కానీ ఈ కంటెంట్ కొనడానికి డబ్బులు ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మన బైజూస్తో ఒప్పందం కుదుర్చుకొని ఆ కంటెంట్ అంతా ఫ్రీగా స్టూడెంట్స్కి ఇస్తున్నారు. ఎంతమంది? దాదాపు 6 లక్షల మంది స్టూడెంట్స్కి. దీంట్లో 1 లక్ష మంది టీచర్స్ ఉన్నారు, అంటే ట్రైనింగ్ కోసం అని చెప్పి. మిగతా 5 లక్షల మంది కూడా మన స్టూడెంట్సే. దీంట్లో అత్యధికులు మళ్ళీ విద్యార్థినులు. అంటే ఒక్కొక్క విద్యార్థిని 30,000 రూపాయల వరకు బెనిఫిట్ పొందింది. ఇది కాకుండా ఇంకొక రివల్యూషనరీ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్కు చెందిన ఒక సంస్థతో ఇంటర్నేషనల్ సిలబస్ అని చెప్పి, ఐబీ సిలబస్ అని చెప్పంటారు దాన్ని, వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటంటే, దాదాపు వారి కోర్సు మనం పొందాలి అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థి చెల్లించాలి. ఇప్పుడు ఆ కోర్సు అనేది ఇప్పుడు మీకు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఉంది. అక్కడ మీకు ప్రతి విద్యార్థి దగ్గర కూడా ఏడాదికి 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్సును ఆంధ్రప్రదేశ్లో ప్రతి విద్యార్థినులకు ఉచితంగా అందజేయబోతున్నారు. ఇది కూడా ఏంటంటే 10 మందికో 20 మందికో కాదండి, ఇది లక్షలాది మందికి ఈ అవకాశాన్ని ఆయన కల్పించబోతున్నారు. అంటే ఆయనకు మహిళల పట్ల, విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా మహిళా పక్షపాతి ప్రభుత్వమే కాదు, మహిళలకు ఒక స్వర్ణయుగం లాంటి పాలన ఆయన అందజేస్తున్నారు. బహుశా అదే అటువంటి అభిప్రాయం కూడా మీకు కూడా ఉండవచ్చు అని చెప్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రోజవాణి గారికి, అలాగే ఈ ఇన్పుట్స్కి సహకరించిన మేడం సునీత లకంరాజు గారికి ధన్యవాదాలండి.